శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరాయ నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 మే నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో మారుతున్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు గనక మనం చూసుకున్నట్లయితే రవి వృషభంలోకి, అదే ప్రకారంగా మిథునంలోకి గురువు 15వ తేదీ నుంచి కూడా రాశి మార్పు చెందుతున్నారు. ప్రధానంగా గురువు ఇక్కడ ఈ 15వ తేదీ నుంచి కూడా రాబోయేటువంటి జూన్ 2వ తేదీ వరకు, అంటే 2026 జూన్ 2వ తేదీ వరకు కూడా ఇక్కడ మిథున రాశిలోనే ఆయన సంచారం చేస్తారు. అయితే మధ్యలో అతిచారాలు వస్తున్నాయి, మళ్ళీ వక్రించి వెనక్కి వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడ కూడా వక్రగతులు ఉంటున్నాయి. ఇలా గురువు యొక్క సంచారాలు ఎప్పటికప్పుడు మాత్రం మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే మిథున రాశిలో గురువు ఉన్నంతకాలం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేది మాత్రం 15వ తేదీ జీ తెలుగులో చాలా వివరంగా తెలియజేశాను కనుక ఉదయం 7:30కి నా కార్యక్రమంలో మీరు అక్కడ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా రాహుకేతులు కూడా ఈ 10 రోజుల్లోనే రాశి మారుతున్నారు. ప్రధానంగా రాహు కుంభంలోకి, అదే ప్రకారంగా సింహంలోకి కేతువు 18వ తేదీ రాత్రి నుంచి కూడా రాశి మార్పు చెందుతున్నారు. వీరు ఇక్కడే 2027 జనవరి వరకు కూడా సంచారం చేస్తారు. మరి ఈ గ్రహ మార్పులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం హెడ్లైన్స్ లాగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే 15వ తేదీ నుంచి కూడా మీకు ద్వితీయంలోకి రవి ప్రవేశిస్తున్నాడు, తృతీయంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. అలానే 18వ తేదీ నుంచి కూడా ఏకాదశంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు, పంచమంలోకి కేతువు ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క రవి సంచార మార్పు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి కూడా రాబోయేటువంటి నెల రోజుల వరకు కూడా 15వ తేదీ నుంచి ద్వితీయంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆదాయపరంగా కాస్త జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పడానికి లేదు. ఇది మాసం అంతటికీ ఉండేటువంటి సమిష్టి అయినటువంటి నిర్ణయంగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మాట తీరు కూడా కొంచెం పరుషంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. జరిమానాలు ఏమైనా పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఏమైనా వస్తువులు పోవడానికి అవకాశాలు మాత్రమే ఉన్నాయండి, ఖచ్చితమని మాత్రం కాదు. భార్యాభర్తల మధ్యలో మాత్రం కొంచెం వివాదాలు పెరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పైగా తృతీయంలో ఉండేటువంటి గురుడు కూడా అంత బలాన్ని ఏమీ కలిగి ఉండడు. అయితే రాహు యొక్క రాశి మార్పు మాత్రం మీకు చాలా అనుకూలమైనటువంటిది. అయితే ఏకాదశంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం చేత ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేంటండి, ఇందాకేనేమో రవి బాలేడు, అందువల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందన్నారు. మరి ఇప్పుడు ఏకాదశంలో రాహు వస్తున్నాడు, మరి ఆర్థికంగా బాగుంటుందన్నారు కదా. అంటే రాహు ఇక్కడ ఎంతకాలం ఉంటాడు? 2027 జనవరి వరకు ఉంటున్నాడు. ఆలోపుగా జరిగేటువంటి ఫలితాలు. అందుకని ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గ్రహ రాశి మార్పుకి సంబంధించిన ఫలితాన్ని మళ్ళీ సమిష్టిగా మనం నిర్ణయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి, అవి నిలబడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి అని చెప్పని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి. ఉద్యోగస్తులైనటువంటి వారికి 2027 జనవరి లోపుగా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే స్త్రీలకు కూడా ఇది చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులకు ఇది చాలా మెరుగైనటువంటి కాలం. ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. అయితే కేతు సంచారం వలన సంతానానికి సంబంధించి చింత ఏర్పడడం, ఇంట్లో తరచుగా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక 2027 జనవరి వరకు కూడా ఆర్థిక విషయాల్లో, కుటుంబపరమైనటువంటి అంశాల్లో, అలానే ప్రత్యేకించి సంతానానికి సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అయితే ఇంకా ఈ 10 రోజుల వరకు ప్రత్యేకించి సమిష్టిగా అన్ని ఫలితాలను కూడా క్రోడీకరణ చేసుకొని చూసినట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంది అనుకున్నప్పుడు ఆర్థికంగా లోటు లేదు. అలా అని సేవింగ్స్ కూడా ఉండడానికి అవకాశాలు ఏమీ గోచరించట్లేదు. ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సానుకూలంగా కొనసాగుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలో కూడా ఒక స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. కొంచెం కోపాన్ని అదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వయసులో పెద్దవారైనటువంటి వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వడ్డీల మీదనో లేకపోతే కనుక రెంట్ల మీదనో, పిల్లలు ఇచ్చేటువంటి ధనం మీదనో ఆధారపడినటువంటి వారికి కూడా ఈ 10 రోజులు కూడా చాలా వరకు అనుకూలంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 1కి 2గా ఆదాయ మార్గాలు అన్వేషణ చేసేటువంటి వారికి కూడా ఈ ఫలితాలు అనుకూలంగా రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. ప్రేమలు కొంత వివాదాస్పదం అవడానికి అవకాశం లేకపోలేదు. అలానే శారీరక బడలిక ఎక్కువగా
ఎక్కువగా ఉంటుంది. ఒళ్ళు నొప్పులు అంటే శరీరంలో ఏదో ఒక భాగంలో ఈ నొప్పి అనేటువంటిది పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని ఉన్నటువంటి కారణం చేత కొంచెం దూకుడుగా నిర్ణయాలు తీసుకోకుండా అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. పెద్దలతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ మనసుకి బాగా సన్నిహితంగా ఉండేటువంటి వారితో కలిసి కాస్త ఆనందంగా కాలక్షేపం చేస్తారు. దేవతారాధన చేయటం, వివిధ దేవాలయాలకు సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకోవడం, ప్రసాదాలు స్వీకరించడం, మొక్కు చెల్లించుకోవడం, ఇట్లా ఈ కాలం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా మీకు సాగుతున్నదని చెప్పుకోవాలి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు మానకుండా ఈ కాలం అంతా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ గురుబలం పెరుగుతోంది. 15వ తేదీ నుంచి కూడా ద్వితీయంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. అదే ప్రకారంగా ఇక్కడ మీకు దశమంలోకి రాహు వస్తున్నాడు. ఇది కూడా కొంత అనుకూలతలను ఇస్తుంది. దశమంలో రాహు అంత పెద్ద యోగకారకుడు కాకపోయినా కొంత మెరుగైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు. అదే ప్రకారంగా కేతువును కనుక మనం చూసుకున్నట్లయితే చతుర్థంలో ఆయన సంచారం చేస్తుంటాడు. కేతు బలం కొంచెం తక్కువగా ఉంది. రవి జన్మంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత రవి బలం కూడా తగ్గుతోంది. ఏమవుతాయి ఇలా ఉన్నట్లయితే అంటే కనుక ఇక్కడ ప్రధానంగా రవి జన్మంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఈ ఉదర సంబంధమైన అనారోగ్యాలు లాంటివి అని ఉంటే పెరుగుతాయి. ఈ మౌత్ అల్సర్స్, అలా పుండ్లకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కొంచెం బాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1-4 ఆలోచనలు చేస్తారు, విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు, నెగిటివ్ థాట్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళాలని చూస్తారు, బయట ఉన్నంతసేపు ఎప్పుడు ఇంటికి వస్తానా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారు. కొంచెం కోపం, చికాకు, ఆవేశం ఇవి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గుండెకి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు ఈ నెల రోజులు కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవడం అనేది మంచిది. ప్రమాదాలు లేవండి, జాగ్రత్తల కోసం అని చెప్పని తెలియజేస్తున్నాను. అలసట కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలానే వేలకు నిద్రాహారం ఉండడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉంటాయి. గొడవల్లో చిక్కుకోవడానికి లేదా గొడవల్లో మిమ్మల్ని ఇరికించడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే దశమంలో రాహు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఈ దశమంలోకి రాహు వచ్చినప్పుడు ఏంటంటే దృష్టిదోషం బాగా పెరుగుతుంది. విరోధాలు కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఏంటంటే మార్పులు ఉంటాయి. ఈ ఉద్యోగపరంగా వచ్చే మార్పులు మాత్రం అనుకూలంగా ఉంటాయి. అంటే రిస్క్ తీసుకున్నా నాకు పర్వాలేదు కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి థాట్స్ ఏవైతున్నాయో అవి పెరుగుతాయి. ఇక్కడ ఈ దశమంలో రాహు 2027 జనవరి వరకు ఉంటాడు కనుక ఈ లోపుగా ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. శుభాలు కొన్ని జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఆదాయం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. అయితే చతుర్థంలో కేతు యొక్క సంచారం అంత అనుకూలమైనటువంటిది కాదు. దీనివలన ఏమవుతుందనంటే ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి యోగాలు ఏమన్నా మీ పక్క వాళ్ళకి రావడానికి, వాళ్ళు ముందడుగులు వేయడానికి, అరే వాళ్ళతో నేను పోటీ పడలేకపోతున్నాను అనేటువంటి ఒక క్షోభ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు అందుకోలేకపోతారని చెప్పొచ్చే కానీ జాతకం బాగుండదు అని చెప్పడానికి మాత్రం అవకాశం ఏమీ ఉండదు. ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేతు సంచారాలు అనుకూలంగా లేవు కనుక విద్యార్థులు కూడా చదువు విషయంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచాలి. ఇవి ఇక్కడ చతుర్థంలో కేతు సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇది అవసరమవుతుంది. స్త్రీలకు మాత్రం వాళ్ళకి సంబంధించిన స్త్రీ సంబంధమైన అనారోగ్యాలు మనం పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కూడా ఏంటంటే అధికారులతో తరచుగా గొడవలు అనేటువంటివి పెరుగుతాయి. కానీ వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఈ 10 రోజులు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో పెద్దమైనటువంటి ఇబ్బందులు అసలు ఏవీ లేవు. ముఖ్యంగా ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. మీకు రావాల్సినటువంటి ధనం కోసమైనా, మీరు కోరుకునేటువంటి లోన్స్ లాంటి వాటి కోసమైనా మీరు చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఇల్లు కట్టుకోవడం మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ తిరిగి మొదలు పెట్టగలుగుతారు. ఇలా గతంలో ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పునఃప్రారంభం చేయగలుగుతారు. మీకు ఒంటి మీద అదే ప్రకారంగా మీ ఆరోగ్యం మీద కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. అంటే అందానికి ప్రాముఖ్యతనిస్తారు, ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తారు. వీటికి సంబంధించినటువంటి టిప్స్ను కూడా పాటించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షాపింగ్స్ లాంటివి ఎక్కువగా చేస్తారు, శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు, ఎదుటివారికి గిఫ్ట్స్ ఇస్తారు, మీరు కూడా తీసుకోగలుగుతారు. హాబీస్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా చక్కగా సజావుగా సాగుతాయి. ఫీల్డ్ మారదాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అలానే నిరుద్యోగులు అనేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఊతాన్ని అందుకుంటాయి. ఎవరికన్నా ఉద్యోగంలో
కనుక కాస్త చికాగ్గా ఉంది, ఆ ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియట్లేదు, అట్లాంటి వాటిలో కూడా క్లారిటీ ఏర్పడుతుంది. బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మీ దగ్గర సలహాలు తీసుకున్నటువంటి వారు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. అవే సలహాలు మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి పెద్దగా అవకాశాలు లేవు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా అన్యోన్యత ఉంటుంది. కాకపోతే కలిసి మాట్లాడుకోవడానికి ఇట్లాంటి వాటికి అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి. ప్రేమలు ఫలప్రదమవుతాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలం కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అలానే క్రయ విక్రయాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. ఈ 10 రోజులు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్టయితే మీకు జన్మంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. జన్మగురుడు కూడా అంత గొప్ప యోగాలు కలగజేసేటువంటి వాడు కాడు. కానీ వ్యయంలో ఉన్నటువంటి గురుడు కన్నా జన్మంలో ఉన్నటువంటి గురుడు కొంత మేలైతే మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. అలానే ఇంక ఇక్కడ రాహు సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ భాగ్యంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. భాగ్య రాహువు కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను, ఇక కేతు బలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తృతీయంలో కేతు ఉంటాడు. ఇది శుభాశుభ మిశ్రమంగా సాగుతుంది. అయినంత వరకు కేతు మాత్రం తృతీయంలో పెద్దగా చెడైతే ఏమీ చేయడు. వ్యయంలోకి 15వ తేదీ నుంచి కూడా రవి వస్తున్నాడు. ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు. వ్యయంలో రవి ఈ 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు ఇక్కడ ఉంటాడు. ఈ నెల రోజుల వరకు ఉన్నటువంటి రవి సంచారాలు మీకు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ నెల రోజుల్లో కూడా కాస్త నిద్రలేమి సమస్య ఉన్నటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అది పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి గాయాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గాయాలు కూడా ఎలా తగులుతాయంటే తగిలిన తర్వాత మనం చూసుకుంటాం, అరే ఈ దెబ్బ ఎప్పుడు తగిలింది నాకు తెలియకుండా ఉంది అనుకుంటాం. కనుక పిల్లలు కూడా ఆటపాటలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇంట్లో తరచుగా ఏమన్నా గొడవలు జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళు కొట్లాడుకొని మీ మీద నిందలు నెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు బాగా అలసటకు లోను చేస్తాయని చెప్పుకోవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఇవి కూడా వృధా ఖర్చులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే ప్రకారంగా ఇంకా భాగ్య రాహు యొక్క సంచారాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు బాగా పెరుగుతాయి. భాగ్యంలో రాహు 2027 జనవరి వరకు ఉంటాడు. కనుక ఆ ఖర్చుని మనకు అనుకూలమైనటువంటి ఖర్చులుగా, ఉపయోగపడేటువంటి ఖర్చులుగా, శుభకార్యాల నిమిత్తంగా ఉండేటువంటి ఖర్చులుగా మార్చుకుంటూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. అలానే ఇక్కడ స్త్రీలకు కావచ్చు, పురుషులతో స్త్రీలకు కావచ్చు గొడవలు జరుగుతాయి. ముఖ్యంగా పురుష వర్గానికి సంబంధించినటువంటి వారు 2027 జనవరి వరకు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీ వ్యసనం లాంటి ఉన్నటువంటి వారు ఈ సమయంలో బాగా డీఫేమ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే కుటుంబంలో కూడా మీకు బాగా ఆత్మీయులైనటువంటి వారి యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి 2027 జనవరి వరకు. అందుకని ఈ కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం మనకి అవసరం. తృతీయంలో ఉన్నటువంటి కేతు సంచారం బాగున్నటువంటి కారణం చేత మీకు మీరే నిరుత్సాహపడినప్పటికీ మళ్ళీ వెంటనే మీరే చక్కగా ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మనిషి అన్నాక కష్టాలు రాకపోతే ఏమొస్తాయి, కనుక నేను ముందుకు వెళ్తా, నేనేంటో నిరూపించుకుంటా, ఇటువంటి ఆలోచనలు బలపడతాయని చెప్పుకోవాలి. భూమిని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. 2027 జనవరి లోపుగా అంతో ఇంతో మీరు భూమిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ కొద్దిపాటిగా గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ వ్యాపారస్తున్నటువంటి వారికి ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సాముదాయికంగా అంటే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయిక ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకించి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం అంతా కూడా ఇంచుమించుగా కొంత మధ్యస్థంగా సాగుతోంది. లాభ నష్టాలు రెండు కూడా సమానంగా ఉంటున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఖర్చులుంటాయి, ఉపయోగపడేటువంటి ఖర్చులుంటాయి, అంచనాలు బాగా సానుకూలంగా వెళ్తాయి. అంటే మీరు ఎలా అనుకుంటారో అలా జరుగుతూ వెళ్తుంది. ఇక్కడ నష్టం వస్తుంది, ఇక్కడ లాభం వస్తుందని మీ సిక్స్ సెన్స్ ఏదైతే చెప్తూ వస్తుందో అలానే జరుగుతూ వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక వర్గంతో వైషమ్యాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వాస్తు మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తారు. అద్దెలు మారడానికి గాను చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో చక్కగా ఫలప్రదమవుతాయి. మా పిల్లలకు మంచి స్కూల్స్లో సీట్ రావాలి, లేకపోతే కాలేజెస్లో సీట్ రావాలని కోరుకునేటువంటి తల్లిదండ్రులకి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి, వాళ్ళకి చక్కగా సీట్స్ రావడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఇక్కడ ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కొంచెం మెరుగ్గానే ఉంటుంది. చికాకు కలిగించే అనారోగ్యాలు ఉన్నా అవేం పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో లేవు, కొంత మెరుగ్గానే ఉంటుంది గడిచినటువంటి కాలాల మీద చూసుకున్నప్పుడు. అలానే మీరు కూడా ఏం చేస్తారంటే ప్రతి అంశాన్ని కూడా పక్కకు పెడుతూ కేవలం వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఉండేటువంటి అంశాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఈ కాలంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఎలా చూసుకున్న పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈ యొక్క
మిథున రాశి వారికి లేవు, మధ్యస్థంగా సాగిపోతోంది. విద్యార్థులు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంకా ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా పాటించవలసిన పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతినిత్యము ప్రత్యేకించి సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడం, అలానే దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల ఒక మంచి అంశం ఏంటంటే 15వ తేదీ నుంచి కూడా ఒక నెల రోజుల వరకు కూడా రవి బలం పెరుగుతోంది. ఏకాదశంలోకి రవి ప్రవేశిస్తాడు. అదే ప్రకారంగా ఇక్కడ 15వ తేదీ నుంచి కూడా ఇప్పటిదాకా మిమ్మల్ని కాపు కాచినటువంటి గురువు యొక్క బలం తగ్గిపోతోంది. వ్యయంలోకి గురుడు ప్రవేశిస్తాడు. వ్యయంలో గురు సంచారం అనేది అంత అనుకూలమైనటువంటిది కాదు. 18వ తేదీ రాత్రి నుంచి అష్టమంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు, ద్వితీయంలోకి కేతువు ప్రవేశిస్తున్నాడు. ఈ 2 గ్రహాలు కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇవ్వబోతున్నాయి. మరి కొంత హెడ్లైన్స్గా చూసుకున్నట్లయితే కనుక ఏకాదశంలో ఉన్నటువంటి రవి గొప్పదైనటువంటి మేలు చేస్తాడు. ఈ ఏకాదశంలో రవి సుమారుగా నెల రోజులు ఇక్కడ ఉంటాడు. ఈ నెల రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదన్నా వస్తువులు కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నాం, వాటికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకుంటే అవన్నీ కూడా తొలగిపోయి విలువైనటువంటి ఖరీదైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి కానీ చక్కటి ఫలితాలు ఏర్పడతాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు అనేటువంటివి మీకు ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెడ మీద కత్తిలాగా ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. అంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి మాసం లోపండి ఇదంతా, ఈ 10 రోజుల్లో కాదు, ఇక్కడ నుంచి ఉన్నటువంటి మాసం లోపుగా ఇవి జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రశాంతత ఉంటుంది. ఈ ప్రశాంతత ఎందుకు వస్తుందంటే మీరు ప్రతిదాన్ని వదిలేస్తారు, కాలానికి వదిలేస్తారు. ఏం జరిగితే అది జరుగుతుంది, ఎలా అయితే అలా అవుతుంది, ముందు నేను ప్రశాంతంగా ఉండాలి, నా వల్ల కావట్లే ఈ చికాకులు అని చెప్పని మీరు వాటిని వదిలివేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులైనటువంటి వారికి అధికారులతో ఉన్నటువంటి అపోహలు ఏమన్నా ఉన్నట్లయితే తొలగిపోతాయి. వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు కూడా చక్కగా లభిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఇంకా వ్యయంలో ఉన్నటువంటి గురుడు మీకు పరిపూర్ణంగా ఇబ్బందులే కలగజేస్తాడు తప్ప యోగాలు ఇవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇంకా అష్టమ రాహు ఇది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం. అష్టమంలో రాహు 2027 జనవరి వరకు కర్కాటక రాశి వారికి ఉంటాడు. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ఉన్నప్పుడు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ అనేటువంటిది అయినంత వరకు తగ్గించుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ మంచిది. ఎందుకంటే యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడానికి, గండాలు లాంటివి కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఇవి పెరుగుతాయి. తరచుగా వైద్యుల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఈ డాక్టర్ పరంగా ఉండేటువంటి ఖర్చులు పెరగడం ఉంటుంది. అది మీ పరంగా కావచ్చు, ఇంట్లో వాళ్ళ పరంగా కావచ్చు. ఏదో ఒక రకంగా ఈ ఒక వైద్యపరమైనటువంటి ఖర్చులు అనేటువంటివి మాత్రం ఇంకా బాగా పెరుగుతాయి. అందుకని 2027 జనవరి వరకు కూడా వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రూపాయి దాచుకునడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడూ కూడా అది వృధా ఖర్చుగానే వెళ్తూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అది బాగా పెరుగుతుంది. అందుకని మానసిక పరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమరాహు బట్ట తీసుకుని ఇలా మెలిపెడితే ఎలా ఉంటుందో అలా ఇబ్బంది పెడతాడు మనస్సుని. ఇది భయపడ్డానికో లేకపోతే ఇది చేయడానికో నేను చెప్పట్లే. ఇలా చెప్తున్నప్పుడు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా చెప్పొచ్చు కదా, అంత హార్ష్గా ఎందుకు చెప్తున్నారు, వింటే భయం వేస్తుంది అంటే అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటున్నది దేనికోసం, ఓహో ఇలా ఉంది కనుక మనం వీటి విషయాల్లో జాగ్రత్త పడగలుగుతామని చెప్పని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అలా చెప్తున్నాను. ఇప్పుడు సాఫ్ట్గా నిదానంగా కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా చెప్తా జ్యోతిష్యం ఎందుకు అవుతుంది? శస్త్రవత్ ఖండయతి ఇది శాస్త్ర. ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్తేనే అది శాస్త్రం అవుతుంది. అందుకోసం అని చెప్పని మీ మేలు కోరి చెప్తున్నాను. ఇక్కడ మానసిక వ్యధ అంటే ఏమిటి? మీరు మానసికంగా దేన్ని బాగా కోరుకుంటున్నారో అది అంతని ద్రాక్షలాగా మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకోండి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అష్టమ రాహు 2027 జనవరి వరకు ఉంటాడు. అంతవరకు కూడా వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇక్కడ స్ట్రెస్ని అవాయిడ్ చేయడం కన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ని జాగ్రత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్ట్రెస్ అవాయిడ్ చేయడం అనేది మీ వల్ల కాని పని. అందుకని స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. గ్యాస్ కంప్లైంట్స్ ఉన్నటువంటి వారికి ఇవి బాగా పెరుగుతాయని చెప్పుకోవాలి. మానసిక శారీరక ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సంతానపరంగా ఒక తెలియనటువంటి ఆందోళన ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శత్రుబలం బాగా పెరిగేటువంటి కాలం. మీరు కూడా శత్రువులను పెంచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే చిన్నపాటి నిర్లక్ష్యాలే పెద్దమైనటువంటి ఇబ్బందులకు దారితీస్తాయి. అందుకని రేపుకు రూపు లేదు అనేటువంటి మాటని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. హఠాత్తుగా ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి, హఠాత్తుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక వాటిని కూడా ఎదుర్కొనడానికి ఎప్పటికప్పుడు సన్నద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ద్వితీయంలో ఉన్నటువంటి కేతు ప్రభావం చేత తరచుగా కుటుంబంలో ఏదో ఒక తగాదా వివాదం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. సౌఖ్యం అనేటువంటిది బాగా తగ్గుతుంది. మీరు కోరుకున్నటువంటి ప్రకారంగా భోజనం చేయడానికి అవకాశాలు తక్కువ.
అంతే ఇదివరకు బాగా అంత అన్నం తినేవాళ్ళది ఇప్పుడు ఇంత అన్నం తింటామో, లేదా డాక్టర్ సలహా మేరకు మీరే ఆహారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేయటమో, లేకపోతే రుచికరమైనటువంటి ఆహారాన్ని నేను గతంలో తినేట్టుగా ఇప్పుడు తినలేకపోతున్నటువంటి అసంతృప్తి ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, నష్టాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి కాలం. కనుక రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత 2027 జనవరి వరకు వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయిక ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రారంభంలో మీకు కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నా, అంటే మొదటి 4-5 రోజులు బాగా చికాకులున్నా పోను ఇవన్నీ కూడా సద్దుమణుగుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా రిస్క్ తీసుకోవడానికి మాత్రం ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాలు అంత అనుకూలమైనటువంటివి కావు. మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల వరకు పరిమితం అవటం అనేది మంచిది. బంధుమిత్రులతో కలవడానికి, కాలక్షేపం చేసుకోవడానికి, ఆర్థికంగా వెసులుబాటు కోసం చేసేటువంటి ప్రయత్నాలకు వీటి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రేమలు వివాదాస్పదం అవడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క అంగీకారానికి అంత పెద్దగా నోచుకోవని చెప్పని చెప్పుకోవచ్చు. లేదా వాళ్ళు ఒప్పుకున్నా వెంటనే పెళ్లి కాకపోవటం, దాంట్లో ఏదైనా షరతులు ఉండటమో ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశాలు లేకపోలేదు. కనుక ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం ఏంటంటే పెద్ద గొప్పగా చెప్పుకోదగినటువంటి మార్పులు చెరుపులు లేకుండా అలా సాగిపోతుందని చెప్పని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారి ఇటువంటి ఈ గ్రహదోషాలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని రోజుకి 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గనక చూసుకున్నట్లయితే దశమంలోకి రవి ప్రవేశిస్తున్నాడు, ఏకాదశంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. అంటే రవి బలం చక్కగా పెరుగుతోంది. ఇక్కడి నుంచి అంటే 15వ తేదీ నుంచి సుమారుగా ఒక నెల రోజుల వరకు కూడా రవి యొక్క అనుకూలతలు పెరుగుతున్నాయి. తర్వాత కూడా ఆయన ఏకాదశంలోకి వస్తాడు కనుక అక్కడ కూడా ఇంకో నెల రోజుల వరకు కూడా రవి బలాలు ఉంటాయి. అంటే 2 నెలల పాటు మీకు రవి యొక్క బలం ఉంది. అలానే ఏకాదశంలో గురువు రాబోయేటువంటి 2026 జూన్ వరకు కూడా గురుబలం ఉంది. ఈ గురువే మిమ్మల్ని అన్ని విధాలా రక్షింపబోతున్నాడు. గురుబలం వలనే మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలని పొందబోతున్నారు. ఎందుకంటే రాహుకేతుల యొక్క రాశి మార్పు చూసుకున్నట్లయితే కనుక జన్మంలో కేతువు దోషప్రదాతే, సప్తమంలో రాహువు దోషప్రదాతే. 18వ తేదీ రాత్రి తర్వాత నుంచి రాహుకేతుల యొక్క ప్రతికూలతలు కూడా పెరుగుతున్నాయి. అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోతోంది. అది చాలా వరకు కూడా ఉత్తమమైనటువంటిదే. అయితే అష్టమంలో నుంచి రాహు వెళ్ళిపోవడం వలన కొంత మేలే ఉన్నప్పటికీ కూడా ఇదే అష్టమంలో శని సంచారం ఇప్పటికే జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత పెద్దవైనటువంటి ఊరట కలిగేటువంటి స్థితి లేదు. కానీ అష్టమంలో శని రాహులు ఇద్దరు కలిసి ఉండటానికి, అష్టమంలో కేవలం శని ఉండి రాహు బయటికి రావడానికి కూడా చాలా వరకు కూడా తేడా ఉంటుంది. ఆ ఊరట ఉంటుంది. ఆ ఊరటంతా మీకు ఈ 2 నెలల్లో కూడా చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఇక రవి దశమంలో ఇంచుమించుగా ఇక్కడి నుంచి ఒక నెల రోజులు కూడా సంచారం చేయబోతున్నాడు. ఫీల్డ్ మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆదాయం కూడా పెరగడానికి, లేదా ఆర్థికంగా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అనుకునేటువంటి వారు వాటిలోంచి బయటపడడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ ఆస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు కావచ్చు, స్థలాలకు సంబంధించిన క్రయ విక్రయాలు కావచ్చు, ఇవి కూడా ఒక తాటికి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దాన ధర్మాలు కూడా చేస్తారు. ఈ పని కాదు అని వదిలేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటి మీద దృష్టిని సారించడానికి, ఆగిపోయినటువంటి పనులను పునఃప్రారంభం చేసి సక్సెస్ అవ్వడానికి కూడా ఇక్కడ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏకాదశంలో ఉన్నటువంటి గురుడైతే పరిపూర్ణమైనటువంటి శుభాలను కలగజేసేటువంటి వాడు. ఇక సప్తమంలోకి రాహు వస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కొంత తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆందోళన అనేటువంటిది పెరుగుతుంది. ప్రతి చిన్నదానికి కూడా టెన్షన్ పడడం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. దీనివల్ల సహనం తగ్గుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కాస్త పెరుగుతూ ఉంటాయి. ప్రతి పని కూడా ఆలస్యంగా అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే మనోవ్యధ కూడా కాస్త పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా జన్మంలో కేతు సంచారం 2027 జనవరి వరకు కూడా ఈ జన్మంలోనే కేతు సంచారం ఉన్నటువంటి కారణం చేత తరచుగా ఈ వేడికి సంబంధించిన అనారోగ్యాలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. నడుము నొప్పులు కానీ, వాతానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఇవి కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. మానసికంగా ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. అందరూ బాగున్నారు, నేనే బాలేను, నాకేం కలిసి రావట్లేదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఇట్లా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాయిదా పడుతూ ఉంటామో, లేకపోతే మీ బంధుమిత్రుల వలనే ఆ శుభకార్యాల్లో ఏమైనా చికాకులు ఏర్పడుతూ ఉంటానికో అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 2027 జనవరి వరకు కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇంకా ఈ వారం వరకు అంటే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులను సాముదాయికంగా అంచనా వేసి చూసుకున్నట్లయితే కూడా పెద్దమైనటువంటి లాభాలు ఏమీ కలిగేటువంటి స్థితి లేదు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. తరచుగా వివాదాలు ఎక్కువగా ఉంటాయి. వేళకు నిద్రాహారాలు కూడా ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు చెరుపులు లేకుండా ఉన్నదాన్ని యథాతథంగా గడుపుకుంటూ ముందుకు వెళ్ళటమే మంచిదని చెప్పుకోవాలి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారికి మానసిక వ్యత పెరగడానికి కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకళ్ళ మీద ఆధారపడి చేసేటువంటి ఏ పనైనా సరే కాస్త చికాగ్గా నసగానే సాగుతుందని చెప్పని ఈ సమయంలో చెప్పుకోవచ్చు. సహజంగా కూడా అలానే ఉంటుంది, అది ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. శుభకార్యాలు కావచ్చు, లేకపోతే కనుక కొత్త పరిచయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు సానుకూలంగా సాగుతున్నాయి. మీకు పూర్తిగా మనసుకు తృప్తి కలగజేయకపోయినా వీటిలో నష్టాలు కలిగేటువంటి స్థితి అయితే మాత్రం లేదు. ఎదుటివారితో తరచుగా వివాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. కనుక ఈ 10 రోజుల వరకు కూడా కొంచెం ఒదిగి ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఆర్థికంగా మాత్రం వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది. ఆర్థికంగా ఈ 10 రోజులు పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. అలానే విద్యార్థులు కూడా కొంత చికాగ్గా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే భాగ్యంలో రవి ప్రవేశిస్తున్నాడు 15వ తేదీ నుంచి. సుమారుగా నెల రోజుల వరకు కూడా ఆయన ఇక్కడే సంచారం చేస్తుంటాడు. భాగ్యరాహు అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చేవాడు కాదు. 15వ తేదీ నుంచి కూడా గురువు మీకు దశమంలోకి ప్రవేశిస్తున్నాడు. భాగ్యంలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఇంక ఇక్కడి నుంచి కూడా తగ్గుతాయి. దశమంలో గురుడు కూడా కొంత దోషాన్ని కలగజేసేటువంటి వాడే. రాబోయేటువంటి సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా ఆయన ఇచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. ఇక రాహుకేతులను చూసుకున్నట్లయితే కనుక 6వ ఇంట్లోకి రాహు 18వ తేదీ రాత్రి నుంచి ప్రవేశిస్తున్నాడు. 2027 జనవరి వరకు ఆయన ఇక్కడే ఉంటాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. రాహు చక్కటి బలాన్ని కలిగి ఉంటున్నాడు, మీకు మంచి మేలు చేయబోతున్నాడు. ఇక వ్యయంలో ఉన్నటువంటి కేతువు, అంటే ఈ వ్యయంలో కేతువు కనుక మనం చూసుకున్నట్లయితే అంత పెద్ద యోగాన్ని కలగజేసేటువంటి గ్రహం కాదు. వ్యయంలో కేతువు ఉన్నప్పుడు విచారణ ఎక్కువ ఇస్తాడు, మోక్షం ఎక్కువ ఇస్తాడు. ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో ఉండేటువంటి అంశాలే తప్ప గోచారంలో కాదు. గోచారాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇంక రాబోయేటువంటి నెల రోజుల వరకు కూడా, అంటే వచ్చే నెల సుమారు 14-15 తేదీల వరకు కూడా రవి యొక్క సంచారం భాగ్యంలో ఉంటున్నటువంటి కారణం చేత ఈ నెల రోజుల వరకు కూడా గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఒదిగి ఉండాలి, తగాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఖర్చులు కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే గొడవల్లో మీరు ఇరికింపబడడానికి అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో కూడా సఖ్యత అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా కొంత తగ్గుతుంది. అందుకని వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే దశమంలో ఉండేటువంటి గురువు అంత పెద్ద యోగకారకుడు కాడు. అలానే 6వ ఇంట్లో ఉండేటువంటి రాహువుని కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా 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 బలమైనటువంటి యోగం. 6వ ఇంట్లో రాహు ఉండటం శత్రువులు అలా అణిగి మణిగి ఉంటారు అంతే. విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అంటే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది పక్కన పెట్టండి, కానీ విదేశాలకు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకాలు పెద్దగా రావు. వీసా వస్తుందా రాదా, ఈ గొడవలన్నీ కూడా పోతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఇక్కడి నుంచి సుమారుగా ఉన్నటువంటి 1.5 కాలం ఏదైతే ఉందో 2027 జనవరి వరకు కూడా రాహు చాలా అద్భుతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతున్నాడు. అలానే కోర్టు కేసులు లాంటివన్నీ కూడా కొలిక్కి రావడానికి, వాటిలో మీరే విజయాలు సొంతం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆనందాన్ని కలిగి ఉంటారు. అదే ప్రకారంగా ఏదైనా ధనాన్ని పోగు వేయాలి, సేవింగ్స్ లాంటివి చేయాలి, వాటికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. అదే ప్రకారంగా ఈ సమయంలో శుభకార్యాలు, అంటే కావు అనుకున్నటువంటి శుభకార్యాలు కూడా చాలా విచిత్రంగా హఠాత్తుగా ముడిపడి అవి సాగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే వ్యయంలో కేతువు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఈ వ్యయకేతువును కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వ్యయంలో కేతువు ఉన్నంత కాలము కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కనుక అవి వృధా ఖర్చులు కాకుండా ఇందా చెప్పినట్టుగా చక్కటి శుభకార్యాల నిమిత్తంగా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మంచిది. మీకున్నటువంటి పోస్ట్ ఏదన్నా పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వ్యయంలో కేతు ఉన్నప్పుడు. కనుక వాటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వేలకు నిద్రాహారాలు కూడా అంత గొప్పగా ఉండవని చెప్పనే చెప్పుకోవచ్చు. వృధా ఖర్చులు పెట్టడమో లేకపోతే మీకు ఇష్టం లేనటువంటి ఖర్చులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కనుక కేతుని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఇక సాముదాయికంగా ఈ 10 రోజుల వరకు ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే కూడా ఖర్చులు పెరుగుతున్నాయి, శ్రమ పెరుగుతోంది. ఫలితాలు మీరు చేసినటువంటి శ్రమకు తగినంతగా రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మల్టిపుల్ వేస్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయడం కన్నా ఏదో ఒకదాని మీదనే ఇక్కడ ఫోకస్ పెట్టడం అనేది మంచిది.
అలానే పేరెంట్స్ పిల్లలతో కావచ్చు, పిల్లలు పేరెంట్స్తో కావచ్చు, కొంచెం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో, అంటే వాళ్ళ అభిప్రాయాలకు మీరు గౌరవం ఇవ్వటం, అలానే వాళ్ళ యొక్క గౌరవ మర్యాద తల్లిదండ్రులు చెప్పేటువంటి వాటిని పిల్లలు వినటం, ఇలా కొంచెం ఒక మధ్య మార్గంగా వెళ్తూ ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ సమయంలో మంచిది. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు మాత్రం చాలా అనుకూలంగానే సాగుతున్నాయి, వాటిలో ఇబ్బందులు ఏం లేవు. ప్రయాణాలు అలసటకు బాగా లోను చేస్తాయని చెప్పుకోవాలి. వాహనం మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తారు. అంటే ఉన్న వాహనాన్ని బాగా రిపేర్ చేయించుకోవడం, దాన్ని రీప్లేస్ చేయడం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసుకోవడం, ఇట్లాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. మీకు ఇష్టమైనటువంటి ఇంటిని కూడా మారగలుగుతారు. కనుక ఇంచుమించుగా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సమయం కనుక చూసుకున్నట్లయితే ఇంతవరకు మాత్రం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ ఇంట్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంటి వాతావరణంలో మీరు ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. లేదా ఇంట్లో ఉండేటువంటి సమయం తక్కువగా ఉండి బయట ఎక్కువగా తిరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వేళకు నిద్రాహారాలు కూడా కాస్త లోపిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఏదో తెలియనటువంటి ఒక చికాకు, దానికి ఏం పెద్ద కారణాలు ఉండడానికి అవకాశాలు లేవు కనుక వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు బాగుంది. ఇక కన్యారాశి వారు ఈ కాలం అంతా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ప్రతినిత్యం కూడా ఇష్టదేవతారాధనతో పాటుగా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, వినాయకుడిని విశేషంగా పూజించడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈ నెల 15వ తేదీ నుంచి కూడా మీకు సుమారు నెల రోజుల వరకు కూడా అష్టమంలో రవి సంచారం చేస్తాడు. ఇది ప్రతికూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి. దాని తర్వాత గురువుని కనుక చూసుకున్నట్లయితే 15వ తేదీ నుంచి కూడా రాబోయేటువంటి 2026 జూన్ వరకు కూడా ఆయన చక్కగా మీకు భాగ్యంలో సంచారం చేయబోతున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని తులారాశి వారికి ఇస్తుంది. గురుబలం చక్కగా వృద్ధి చెందుతోంది, పెరుగుతోంది తులారాశి వారికి. ఇంకా ఇన్నాళ్ళు కూడా 6వ ఇంట్లో ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ శత్రువులందరినీ కూడా నిశ్శేషంగా చీల్చి చెండాడినటువంటి రాహు పంచమంలోకి ప్రవేశించబోతున్నాడు. 18వ తేదీ నుంచి కూడా రాహు బలం తగ్గుతోంది. అట్లానే రాహు ఇక్కడేం పెద్దగా చెడు ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉండవు. ఇక కేతువు కనుక చూసుకున్నట్లయితే ఆయన ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. ఏకాదశంలో కేతువు శుభప్రదమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. అష్టమంలో రవి ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ అనవసరమైనటువంటి గొడవలు పెరుగుతాయి. మీరు కూడా చిన్న చిన్న విషయాలను కూడా అతిగా ఊహించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. శత్రువుల్ని మీరే పెంచుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో అవుతారు. ప్రతి అంశము కూడా బాగా ఆందోళనకి గురి చేస్తుంది. అమ్మో ఏమవుతుందో ఏమిటో ఇలా సస్పెన్స్గా ఉండి చిట్ట చివరికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కొంచెం నిరుత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. అంటే నేను చేసినటువంటి శ్రమకు రావాల్సినటువంటి ఫలితం ఇది కాదు, ఇట్లా మీరు అనుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. బాస్తో గొడవలు దిగడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. నువ్వా నేనా అలాంటి ఛాలెంజెస్ కూడా ఈ సమయంలో చేయకూడదు. తండ్రితో కూడా వాగ్వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే జీవిత భాగస్వామితో కూడా తరచుగా అభిప్రాయ భేదాలు అనేటువంటివి బాగా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా గురువు బలం ఎలాగూ ఉండనే ఉంది. ఇంకా పంచమంలో రాహు ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే తరచుగా అనారోగ్యాలు కలుగుతుంటాయి. కనుక ఆరోగ్య విషయాల్లో 2027 జనవరి వరకు కూడా తులారాశి వారు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. స్త్రీల వల్ల కావచ్చు, స్త్రీలకు పురుషులతో కావచ్చు కొంచెం గొడవలు అనేటువంటివి పెరుగుతాయి. అలానే గర్భవతులైనటువంటి వారు ఈ పంచమంలో రాహు ఉన్నంత కాలము కూడా ఈ గర్భరక్షణ కోసం కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచడం అనేది మంచిది. ముఖ్యంగా ఇవాళ రేపు కడుపుతో ఉన్నటువంటి ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది తగ్గిపోయింది కనుక నెగ్లిజెన్సీ అనేటువంటిది మాత్రం ఈ సమయంలో పనికిరాదు. ఇది కేవలం జాగ్రత్త కోసం చెప్తున్నాను, అంతేగాని మీరు చెప్పారు ఇంకా అప్పటి నుంచి నాకు టెన్షన్ పెరిగిపోయింది అట్లా అనుకోకండి. ఎవరైనప్పటికీ కూడా గర్భవతులైనటువంటి వారు చక్కగా సుబ్రహ్మణ్యారాధన చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి గర్భరక్షణ బాగుంటుంది. సుబ్రహ్మణ్యారాధన అంటే పెద్ద శ్రమపడాల్సిందేం లేదు. శరవణ భవ చక్కగా నామాన్ని అలా కూర్చున్నా నుంచున్నా ఏం చేస్తున్నా స్మరణ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ఇక్కడ సంతానం మాట వినకపోవటము, లేకపోతే కనుక అంటే ఈ కాలంలో 2027 జనవరి వరకు కూడా టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళు సావాస దోషాలు పట్టడానికో అవకాశాలు ఉంటాయి. కనుక సంతానం మీద ప్రత్యేకమైన శ్రద్ధను కనబరచాలి. లేదు వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, అన్ని విధాలా బాగున్నారు, అప్పుడు వాళ్ళ ఆరోగ్య విషయాలు కొంచెం చికాకుగా వెళ్తూ ఉంటాయి. వాళ్ళ పేరు మీద చేద్దాం అనుకునేటువంటి సేవింగ్స్ లాంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఆటంకాలతో కూడుకొని ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పెట్టుకోవాలి. ఆర్థికంగా ఏంటంటే ఇక్కడ ఖర్చులు బాగా పెరుగుతాయి, అప్పులు బాగా చేస్తారు, రుణాలు బాగా చేస్తారు. అయితే ఈ ఖర్చులు రుణాలు ఇవన్నీ కూడా శుభకార్యం మూలకంగా ఉంటాయి. అంటే ఏదో ఒక పెద్ద ఇల్లు కొందాం అనుకుంటున్నాం, దానికి కావాల్సినటువంటి లోన్ ఏదైతే ఉందో అది భారీగా పెట్టుకుంటాం, ఇట్లాంటివి వెళ్తాయి. అవన్నీ కూడా శుభప్రదమైనటువంటి ఖర్చులుగానే ఉంటాయి, శుభప్రదమైనటువంటి ఖర్చుల నిమిత్తంగా చేసేటువంటి రుణాలుగానే ఉంటాయి. కనుక వాటి విషయంలో పెద్ద కంగారు పడాల్సింది లేదు. మరీ వ్యక్తిగత జాతకం బాగుండకపోతే మినహా లేకపోతే ఇక్కడ ఇదేం పెద్ద దోషాన్ని కలగజేసేది కాదు.
ఇక మీకు ఏకాదశంలో ఉన్నటువంటి కేతు వలన చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయి. ఇక్కడ తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది ఏకాదశంలో కేతు ఉన్నటువంటి కారణం చేత. అలానే మీకు అప్పులు ఏమన్నా ఉన్నట్లయితే ఇందా చెప్పుకున్నాం, అప్పులు లాంటివి ఎక్కువగా చేస్తామని చెప్పని వాటిని తీర్చడానికి కావాల్సిన దారులు కూడా చక్కగా ఎప్పటికప్పుడు కనబడుతూ ఉంటాయి. నూతనమైనటువంటి ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. చక్కటి గౌరవ మర్యాదను కూడా కలిగి ఉంటారు. వ్యాపారస్తులైనటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తుందని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఇది ఏమి మీకు దోషాన్ని కలగజేసేది కాదు. ఆధ్యాత్మిక సాధనలు చేసుకోవటానికి, మంత్రబలాన్ని పెంచుకోవటానికి, ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక గ్రంథాలను పఠనం చేయడానికి, గురువు కోసం అన్వేషణ చేసేటువంటి వారికి చక్కటి సద్గురువులు లభించడానికి ఇది చాలా చక్కగా దోహదపడుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక కేతువు చక్కగా యోగిస్తున్నాడు, రాహు కొంతవరకు యోగాన్ని ఇస్తున్నాడు, గురువు పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ఇంకా రవి కేవలం నెల రోజుల వరకే కనుక మనం ఇంకా కంగారు పడాల్సినటువంటి పనులు లేవు. ఈ సాముదాయిక ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఈ 10 రోజుల వరకు కూడా మిగతా గ్రహాలన్నింటినీ కూడా కలుపుకొని అసలు ఎలా ఉండబోతోంది అనేది చూసుకున్నట్లయితే కనుక పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేవు. తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద తెల్లారిందా, నా పని నాకు అయిపోయిందా అన్నట్టుగా ఇలానే సాగుతోందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువగా దృష్టిని పెడతారు. ఆర్థిక విషయాలే పరమావధిగా భావిస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. ఇంట్లో తరచుగా ఏమన్నా మాట పెరుగుతూ ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వర్క్ ప్లేస్లో విపరీతమైనటువంటి చికాకులు ఉంటాయి. ఈ 10 రోజులు కూడా తులారాశి వారికి వర్క్ ప్లేస్ అనేది అంత గొప్పగా ఉండదు. అక్కడ మీరు కోరుకున్నటువంటి వెసులుబాటు లభించట్లేదని మీరు అనుకుంటూ ఉంటారు. మీ అధికారులేమో ఇప్పటికే మీకు బోల్డ్ వెసులుబాటు ఇచ్చామని చెప్పని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తోటి ఉద్యోగస్తులతో కూడా సయోధ్య తక్కువగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా మాత్రం సజావుగా సాగుతోంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు అనేటువంటిది కొంతవరకు కూడా ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఒక తెలియనటువంటి ఆందోళన అనేటువంటిది మాత్రం ఇక్కడ నెలకొని ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది. అంటే వాటికి తరచుగా రిపేర్లు రావడం, లేకపోతే వాటి మీద స్క్రాచెస్ పడటం, ఇట్లాంటి వాటికి అవకాశం ఉంటుంది. ప్రమాదాలు లాంటివి మాత్రం లేవు. తులారాశి వారు ఇటువంటి ఈ దోషాలను కూడా తట్టుకొని నిలబడడానికి, యోగాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, విశేషించి లక్ష్మీనారాయణను పూజించడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గనక మనం చూసుకున్నట్లయితే 15వ తేదీ నుంచి కూడా రవి బలం తగ్గుతోంది. ఈయన సప్తమంలోకి ప్రవేశిస్తున్నాడు. అలానే 15వ తేదీ నుంచి కూడా గురుడు అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. గురుబలం కూడా తగ్గుతోంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని రక్షించినటువంటి గురుబలం ఇక్కడి నుంచి కూడా 2026 జూన్ వరకు కూడా ఉండదు. అలానే 18వ తేదీ రాత్రి నుంచి కూడా చతుర్థంలోకి రాహు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత అర్ధాష్టమ రాహు దోషం ప్రారంభమవుతోంది. ఇక కేతువు మీకు న్యూట్రల్గా ఉంటాడు. అంత పెద్ద దోషాన్ని ఏమీ కలగజేయడు. కేతు యొక్క రాశి మార్పు మీకు పెద్ద ఇబ్బంది కలగజేసేటువంటిది అయితే కాదు. ఇక్కడ సప్తమంలో రవి సుమారుగా నెల రోజుల వరకు కూడా ఇక్కడే ఉంటున్నటువంటి కారణం చేత ఈ నెల రోజుల్లో కూడా కాస్త గొడవలు పెరగడానికి, ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉండటానికి, ప్రతి విషయంలోనూ కూడా ఎదురు దెబ్బలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా తరచుగా భేదాభిప్రాయాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. నువ్వా నేనా అని ఇలాంటి ఇబ్బందులు పెరుగుతాయి. ఎవరన్నా సరే ఇన్నాళ్ళు ఏదో పంటి బిగున కాపురాలు చేసుకుంటూ వచ్చినటువంటి వారు ఉన్నట్లయితే కనుక ఈ ఇబ్బందులు ఇంకాస్త ఎక్కువగా పెరగడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. జీర్ణ వ్యవస్థ ఇక్కడ సక్రమంగా ఉండదు. అందుకని డైజెషన్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య సిద్ధంగా ఉంటూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఈ మాసం అంత అనుకూలమైనటువంటిది కాదు. అంటే రాబోయేటువంటి నెల 15వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం అంతా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అంటే ఇక్కడ ఎలా ఉన్నారో అలా ఉండిపోండి అంతే తప్ప దీంట్లో మార్పులు చేర్పులు చేయడం, రిస్క్ తీసుకోవడం లాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఇంకా అష్టమంలోకి గురుడు ప్రవేశించడం కూడా అంత మంచిది కాదు. ఇప్పటికే అష్టమ గురుడు యొక్క ప్రభావం అంతో ఇంతో వృశ్చిక రాశి వారి మీద కాస్త కనబడుతోందని చెప్పని చెప్పుకోవచ్చు. పొట్ట పెరుగుతూ ఉంటాం, లేదా బరువు పెరుగుతూ ఉంటాం, ఇట్లాంటి వాటికి అవకాశాలు ఏర్పడతాయి. అప్పులు ఇవ్వడం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, వ్యాపారాలు చేద్దాం అనేటువంటి ఆలోచనలు కొత్తగా ఇప్పటికే చేస్తున్నటువంటి వారు కాదు. అట్లాంటి వాటికి వీటి అన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండండి. అంటే ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకూడదు. అప్పు ఇవ్వకండి, అప్పు చేయకండి, రెండింటికి కూడా కాస్త దూరంగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యంగా అర్ధాష్టమ రాహు ఇక్కడ చతుర్థంలోకి రాహు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత కొంత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది వాహన స్థానమైనటువంటి కారణం చేత వాహన ప్రమాదాలు జరగడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కనుక 2027 జనవరి వరకు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ అనేటువంటి దాన్ని మీరు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. అయినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో ఒక తెలియనటువంటి ఆందోళన, చికాకు, ఆవేశం, కోపం ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్యాస్ కంప్లైంట్స్ లాంటివి కూడా పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళడానికి ఇదంత అనుకూలమైన
అనుకూలమైనటువంటి సమయం కాదు. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళినట్లయితే కనుక మీరు కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గండదోషాలు ఉండేటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేనటువంటి అశుభప్రదమైనటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో మన మనసుకి కష్టం కలిగించేటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో అవే వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ప్రతికూలమైనటువంటి కాలం ఉన్నటువంటి కారణం చేత రాహు నుంచి 2027 జనవరి వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత వచ్చే సంవత్సరానికి కాస్త గురుబలం వస్తుంది కనుక వచ్చే ఏడాది జూన్ తర్వాత నుంచి మాత్రం ఇప్పుడు ఈ కాలంలో మీరు పొందుతున్నంత ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉండవు, కొంత తగ్గుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. కేతువు మీకు శుభాశుభ మిశ్రమంగా వెళ్తాడు కనుక అది పెద్దగా మనం లెక్కకు తీసుకోవాల్సినటువంటి అవసరాలు లేవు. ఇంకా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సాముదాయిక ఫలితాలు ఈ 10 రోజుల వరకు కూడా ఎలా ఉన్నాయి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొంతవరకు రుణాలు కూడా తీర్చగలుగుతారు. విలువైనటువంటి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కానీ కొత్తమైనటువంటి కోర్సెస్ లాంటి వాటిలో జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు కూడా కాలం కొంతవరకు అనుకూలంగానే సాగుతోంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అమ్మో ఇప్పుడు ఎలా నాకు ఈ కష్టం వచ్చింది, నేను దీంట్లోంచి ఎలా బయటపడాలి అనుకునే సమయానికల్లా ఎవరో ఒకరు రావడం, అందులోకి దారి చూపించడం, మీరు మళ్ళీ చక్కగా ఆ కష్టాన్ని దాటవేయడం, ఇలా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరచరాస్తులకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక క్లారిటీ దిశగా నడుస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యతలో కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఈ 10 రోజుల్లో కలిగేటువంటి స్థితి ఏం పెద్దగా లేదు. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం మనకు కొంత అనుకూలంగా సాగుతోంది. ఈ 10 రోజులు కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 15వ తేదీ నుంచి కూడా రవి షష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ నుంచి కూడా మాసం వరకు. అలానే 15వ తేదీ నుంచి గురువు సప్తమంలో ప్రవేశిస్తున్నాడు. సుమారు 2026 జూన్ వరకు కూడా ఆయన అక్కడే ఉంటాడు. సప్తమంలో ఉన్నటువంటి గురువు మీకు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అలానే అర్ధాష్టమ రాహు దోషం 18వ తేదీ రాత్రి నుంచి కూడా తొలగిపోతోంది. 3వ ఇంట్లోకి రాహు ప్రవేశిస్తున్నాడు. ఇది కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ధనుసు రాశి వారికి ఇస్తుంది. ఇంకా కేతువు చూసుకున్నట్లయితే కనుక దశమంలో ప్రవేశిస్తాడు. ఆయన దశమంలోనే సంచారం చేస్తాడు. కేతువు దశమ సంచారంతో అనుకూలం కాకపోయినా పెద్దగా ఇంపాక్ట్ చూపించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. రవి ఎప్పుడైతే 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడో ఇక్కడ ఈ 6వ ఇంట్లో ఈయన నెల రోజుల వరకు కూడా సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీరు ఎవరి మీదైనా సరే వివాదాలకు వెళ్ళి దాంట్లో జయం పొందాలనుకుంటే అట్లాంటి పనులకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అంటే కోర్టు కేసుల మీద దృష్టి పెట్టడానికి లేదా కోర్టు కేసులు లాంటివి ఉన్నట్లయితే వాటిని బయట పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు వీటికి చాలా అనుకూలమైన కాలం. మనకి ఇష్టం లేనటువంటి వారి మీద ఫిర్యాదులు చేయడానికి ఇవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఒక తెలియని హాయి, ఒక ప్రశాంతత, గడిచినటువంటి కాలంలో ఎలా ఉన్నానో ఆనందంగా మళ్ళీ ఇప్పుడు అలా ఉండాలి అని మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలప్రదం అవ్వడానికి గాను అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ఇది ఒకంత మేలు చేసేటువంటి కాలంగానే ఉంటుంది. రకరకాలైనటువంటి కష్టాలతో సతమతమవుతున్నటువంటి వారికి వేసవి కాలంలో సంధ్యా సమయంలో వాన కురిస్తే ఎలా హాయిగా ఉంటుందో అలా హాయిగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలానే తృతీయంలో రాహు యొక్క సంచారాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే కనుక తృతీయంలో రాహు ఉన్నటువంటి కారణం చేత శుభకార్యాలు ఏవైతే మీరు తలబెడతారో అవన్నీ చక్కగా సాగుతాయి. ఆనందం పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే తృతీయ రాహు వరకు మనం చూసుకున్నప్పుడు, కానీ చతుర్థంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చేత ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జాతకాలు బలంగా ఉన్నప్పుడే ఈ శుభప్రదమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు రాహు నుంచి కూడా. అలానే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి అవి అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి గురువు కూడా పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. చక్కటి గౌరవ మర్యాదను పెంచుతాడు. ఆర్థిక యోగాన్ని కలగజేస్తాడు. చతుర్థంలో మీకు శని కొంత ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నా వాటన్నిటిని కూడా ఈ సప్తమంలో ఉన్నటువంటి గురువు కొంతవరకు కూడా కంట్రోల్ చేసి మిమ్మల్ని రక్షించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే ఈ శుభాలు మంచి అంతా కూడా ఇంచుమించుగా జూన్ 2-3 వారాల తర్వాత నుంచి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక కొంత వ్యవధి పడుతుంది. వెంటనే మీరు ఈ ఫలితాలు రాలేదని చెప్పని కంగారు పడకండి. ఇంకా దశమంలో ఉన్నటువంటి కేతువును కనుక చూసుకున్నట్లయితే అది న్యూట్రల్గా వెళ్ళిపోతుంది. దాంట్లో పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఏవి లేవు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఎలా ఉండబోతోంది అని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి.
ఆదాయ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. అంటే డబ్బులు వస్తాయి కానీ అవి నిలబడవు, ఖర్చు అయిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చిన్నపాటి అప్పులు మాత్రం తీర్చామనేటువంటి ఒక సంతృప్తి అయితే మాత్రం నిలబడుతుందని చెప్పుకోవాలి. ఎవరికైతే కనుక ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు బెంచ్లో ఉన్నాం, లేకపోతే మాకు ఇంకేదైనా ఒక ప్రాజెక్ట్ రావాలి అని ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి అట్లాంటివన్నీ కూడా సానుకూలంగా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు యోగదాయకంగా ఉంది. మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టు విడుపు లేనటువంటి తనం చేత కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఎదుటివారి యొక్క మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అష్టమంలోనే కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కుటుంబంలో కూడా తరచుగా విభేదాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం అసలు ఈ 10 రోజుల్లో మనకేమీ చెప్పడానికి లేవు. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండండి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి, లేదా 108 ప్రదక్షిణాలు చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ రవి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 5వ ఇంట్లోకి రవి ప్రవేశించడం అనేది అంత అనుకూలమైనటువంటి అంశం కాదు. నెల రోజుల వరకు కూడా ఇక్కడే ఉంటాడు. అలానే 6వ ఇంట్లోకి గురువు ప్రవేశిస్తున్నాడు కనుక ఏలినాటి శని అయిపోయినా గురువు యొక్క బలం కొంచెం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత జాగ్రత్తగానే ఉండాలి మకర రాశి వారు. ద్వితీయంలోకి రాహు 18వ తేదీ నుంచి కూడా ప్రవేశిస్తున్నాడు. అదే ప్రకారంగా కేతువు చూసుకున్నట్లయితే కనుక అష్టమంలో సంచారం చేస్తాడు. ద్వితీయ రాహు, అష్టమ కేతువు రెండు కూడా ప్రతికూలమైనటువంటివే. కనుక ఇక్కడ పంచమంలో ఉన్నటువంటి రవి ఇక్కడ నుంచి రాబోయేటువంటి మాసం రోజుల వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక మానసిక స్థిరత్వం అనేటువంటిది ఉండదు. ఒక నిర్ణయం మీద స్టికాన్గా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు పదే పదే చికాకు పరుస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి చింత పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎవరి నుంచి అయితే సహాయ సహకారాలు కోరుకుంటున్నారో అవి మీరు ఆశించినంత స్థాయిలో పొందడానికి అవకాశాలు పెద్దగా ఉండవని చెప్పని చెప్పుకోవాలి. నేనేదో గోల్ పెట్టుకున్నాను, నా గోల్ నేను రీచ్ కాలేకపోయాను, ఇటువంటి బాధలు ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. 6వ ఇంట్లో గురువు ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్య విషయాలతో పాటు అన్ని విషయాల్లోనూ కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి ఇక్కడి నుంచి కూడా 1 సంవత్సర కాలం వరకు తీసుకోవడం అనేది మంచిది. అలానే ద్వితీయంలో రాహు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత 2027 జనవరి వరకు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బెట్టింగ్స్ లాంటివి చేసినట్లయితే కనుక ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలానే తగాదాలు పెరగడానికి కుటుంబ పరంగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరికైనా అప్పిస్తే అది తిరిగి రావడం అనేది కష్టసాధ్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం అన్యోన్యత తగ్గుతుంది. ఊరుకునే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణాల వలన కూడా వ్యయం అనేది పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంత గొడవలు చికాకులు గతంలో కన్నా పెరుగుతాయి. ఇంకా అష్టమంలో ఉన్నటువంటి కేతు విషయం కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ గొంతుకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విదేశాలకు వెళ్తారు కానీ విదేశాల్లో ప్రశాంతంగా ఉండటానికి పెద్దగా అవకాశాలు ఉండవని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ అప్పులు తిరిగి రాకపోవటం, అలానే మీరు చేసినటువంటి అప్పులు మీరు అనుకున్నటువంటి సకాలంలో మీరు తీర్చలేకపోవడం వలన కాస్త ఇబ్బందులు పడతారు. కనుక ఆర్థిక విషయాల్లో ఈ అప్పుల విషయాల్లో కొంచెం ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి దాంట్లోనూ కూడా ఛాలెంజెస్ చేయడం అనేది మానుకోవాలి. రిస్క్ అనేటువంటిది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇక సాముదాయికంగా ఈ 10 రోజుల వరకు కూడా ఎలా ఉంటుంది మకర రాశి వారికి అని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం. ఆర్థిక విషయాలకి దీనికి దానికనే లేదు, ప్రతిదానికి కూడా అనుకూలంగా ఉంది. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ముఖ్యమైనటువంటి పనిని కూడా ఇక్కడే చేసుకోండి. రేపుకు రూపు లేదు అనేటువంటి మాటని జ్ఞాపకం పెట్టుకోండి. విద్యార్థులు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలం. ప్రేమలు ఫలప్రదం కావాలన్నా, పెద్దల యొక్క అంగీకారానికి నోచుకోవాలన్నా కూడా ఇదే చాలా అనుకూలమైనటువంటి కాలం. కనుక ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతి మంగళవారం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి చతుర్థంలోకి రవి ప్రవేశిస్తున్నాడు 15వ తేదీ నుంచి. ఇక్కడే మాసం వరకు ఈయన సంచారం చేస్తాడు. ఇది కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇదే 15వ తేదీ నుంచి గురువు పంచమంలోకి ప్రవేశిస్తున్నాడు. చక్కటి బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఇన్నాడు కూడా అర్ధాష్టమ గురువుగా ఉండి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించినటువంటి గురువు ఇక్కడి నుంచి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఇది చాలా అనుకూలమైనటువంటి గురుబలంగా మనం చెప్పుకోవాలి. ఇంకా రాహు జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు సప్తమంలో సంచారం చేయబోతున్నాడు 2027 జనవరి వరకు. రాహు కేతువులు మాత్రం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. చతుర్థంలో రవి యొక్క సంచారం అనేటువంటిది ఇక్కడి నుంచి సుమారు నెల రోజుల వరకు ఉంటుంది. కనుక ఈ నెల రోజుల వరకు కూడా బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి.
విపరీతంగా ప్రయాణాలు ఉంటాయి. ఇవి కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా అలసట బాగా పెరుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర నుంచి సలహాలు తీసుకున్నటువంటి వారు చక్కగా రాణిస్తారు. అవే సలహాలు మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొంత ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే ఎప్పుడైతే జన్మంలోకి రాహు ప్రవేశిస్తున్నాడో దీనివలన మీకు కొంచెం అనారోగ్య సమస్యలు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. వాహనాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తరచుగా ఏమైనా జ్వరాలు రావడానికో లేకపోతే తరచుగా ఏమైనా డాక్టర్లను కలుస్తూ ఉంటానుకో కారణాలు ఏమన్నా కావచ్చు కాక, అంటే పెద్ద అనారోగ్యాలే రావాల్సిన అవసరం లేదు. చిన్నపాటి వాటి కోసం అయినప్పుడు కూడా తరచుగా డాక్టర్లను కలవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి. మానసిక ఆందోళన పెరుగుతుంది, మెంటల్ స్ట్రెస్ బాగా పెరుగుతుంది. కనుక స్ట్రెస్ని అవాయిడ్ చేయడం కన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడం అనేది మంచిది. అలానే ఇక్కడ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. జన్మంలో రాహు ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఎవరికైతే ఫోబియాస్ ఉన్నాయో ఈ ఫోబియాస్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీటి విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంకా సప్తమంలో ఉన్నటువంటి కేతు సంచారాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కేతువు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో సఖ్యత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషులు స్త్రీలతో ఈ సమయంలో తగాదాలు పడడానికి, నిన్ను కాకుండా ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుండేదేమో, నీ వల్ల ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, పక్క వాళ్ళు చూడు ఎంత బాగా సహకరిస్తున్నారు, ఇట్లా వాళ్ళని డీఫేమ్ చేసి మాట్లాడడానికి అవకాశాలు అనేటువంటివి కొంచెం పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించినటువంటి జబ్బులు లాంటివి ఏమైనా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలానే జన్మలో రాహు సంచారం కూడా ఉన్న కారణం చేత ఈ గ్యాస్ కంప్లైంట్స్ లాంటివి కూడా పెరుగుతాయి. అందుకని ఉదర సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పైల్స్ లాంటివి ఉంటే వాటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే తరచుగా వస్త్రాల మీద మరకలు పడడం, లేకపోతే వస్త్రాలు ఏమైనా పాడైపోతూ ఉంటాం, ఇట్లాంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం కుంభరాశి వారికి చాలా చాలా చక్కగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలకైనా, బెటర్ జాబ్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలకైనా, వృత్తి ఉద్యోగాల వ్యాపారాల పరంగా రాణించడానికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యతకు, శుభకార్య ప్రయత్నాలకు, శుభకార్యాల్లో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడడానికి, ఆరోగ్యపరమైనటువంటి ఊరట రావడానికి, ఆర్థికంగా చక్కటి సర్దుబాట్లు చేసుకునడానికి, చిన్నపాటి అప్పులు తీర్చడానికి, విలువైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి, విదేశీయాన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి, ఇలా ఒకటేమిటి ప్రతి దానికి కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే మీకు తృతీయంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. తృతీయంలోకి రవి 15వ తేదీ నుంచి, అంటే ఈ నెల 15వ తేదీ నుంచి రాబోయే నెల 15వ తేదీ వరకు కూడా సంచారం చేయడం అనేది మీకు కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. ఇది చాలా వరకు కూడా ఉరటం కలగజేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే చతుర్థంలో మీకు గురుడి యొక్క సంచారం ఏదైతే రాబోతోందో 15వ తేదీ నుంచి రాబోయేటువంటి సంవత్సరం 2026 జూన్ వరకు ఇది కొంత ప్రతికూలమైంది. ఈ అర్ధాష్టమ గురు దోషం వలన కొంచెం ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక జన్మరాహు యొక్క దోషం తొలగిపోతోంది. వ్యయంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు 2025 మే 18వ తేదీ రాత్రి నుంచి. ఇంకా కేతువుని కనుక మనం చూసుకున్నట్లయితే 6వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 6వ ఇంట కేతువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ తృతీయంలో రవి ఇంచుమించుగా నెల రోజుల వరకు కూడా సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా కలిగి ఉంటారు. సంతానానికి సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం కొంచెం తగ్గి ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. సహోదరి వర్గంతో విభేదాలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంచుమించుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా మాత్రం సజావుగా సాగుతాయి తృతీయంలో రవి ఉన్నటువంటి కారణం చేత. ఇక చతుర్థ గురుడు కనుక ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిందే 2026 జూన్ వరకు కూడా. అదే ప్రకారంగా రాహుని చూసుకున్నట్లయితే జన్మరాహు దోషం తొలగిపోవడం అనేది మంచిదైనా వేయంలో రాహు కూడా అంత యోగప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాడు కాదు. దీనివలన ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. 2027 జనవరి వరకు కూడా ఈ ట్రాన్స్ఫర్స్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రమోషన్స్ లాంటివన్నీ కూడా కొంచెం కుంటుపడడానికి అవకాశాలు ఉంటాయి. వృధా ఖర్చులు బాగా పెరుగుతాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. వృధాగా తిరగవలసిన అవసరాలు ఏర్పడతాయి. తగాదా పడతారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకవేళ సంపాదన అనేటువంటిది బాగున్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి మానసిక అప్రశాంతత అనేటువంటిది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు షష్టమంలో ఉన్నటువంటి కేతువు అనుకూలిస్తున్నటువంటి కారణం చేత మీకు శత్రువులు ఫలానా వాళ్ళు అనేది మాత్రం తెలుస్తూ ఉంటుంది. కనుక వాళ్ళని కనిపెట్టుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యూహాలకు తగ్గట్టుగా మీ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. తీర్థయాత్రలు చేయగలుగుతారు. చక్కటి గౌరవ మర్యాదను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి.
మీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని కొత్తమైనటువంటి టెక్నిక్స్ని కూడా పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. చిన్నపాటి రుణాలను తీర్చుకుంటూ చక్కగా వెళ్ళగలుగుతూ ఉంటారు. మళ్ళీ కొత్త రుణాలు అనేటువంటివి చేస్తూ వస్తారు. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చతుర్థంలో గురువు ఉన్నటువంటి కారణం చేత, వ్యయంలో రాహు ఉన్నటువంటి కారణం, ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత దొంగ గురువులు, దొంగ భావాల వలన మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయిక ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే కాస్త చికాకుతో మొదలైనటువంటి ఈ కాలం అనుకూలమైనటువంటి ఫలితాలతోటి పూర్తవుతోంది. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. స్థలానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు కూడా లాభసాటిగా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కొత్తమైనటువంటి అవకాశాలు వస్తాయి. వాటిని చేజార్చుకోకుండా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్యలో కూడా చక్కటి సఖ్యత ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శుభకార్యాలన్నీ కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఇంచుమించుగా కాలం అంతా కూడా చాలా అనుకూలంగా సాగుతుంది. ఎక్కడ పెద్దమైనటువంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు, కష్టాలు, కడగండ్లు ఉండేటువంటి స్థితి లేదు. ఈ మంచి కాలం ఇది. ఈ 10 రోజులు దాటితేనే మీరు అనుకున్నటువంటి పనులు డిలే అవ్వడానికి ఇంకా అవకాశాలు ఉంటాయి కనుక ప్రతి పనిని కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కూడా ఈ 10 రోజుల కాలం మాత్రం అనుకూలంగా ఉంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా శివారాధన చేయటం అనేది మంచిది. దీంతో పాటుగా ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని కూడా పఠించండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.